టీమ్ అందుకే మాతో అంత కనెక్ట్ అయిపోయారు కాబట్టి మేము కూడా అలా కనెక్ట్ అవుతున్నాం ప్రతి వాటికి. ఓకే. మైక్ అక్కడి నుంచి మొదలు పెట్టేద్దామా అయితే? ఎవరి దగ్గర? ధీరజ్ గారికి. ధీరజ్ గారికి. ఓకే. హాయ్ అండి. హాయ్ సో అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇందాక గీత గారు చెప్పినట్టే మిమ్మల్ని చాలాసేపు స్పీచ్ మాట్లాడడం చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఇందాక మీరు చెప్పేశారు. బట్ వై ద థాట్ ఆఫ్ టికెట్స్ ఎందుకు లైక్ ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే చిన్న సినిమా కిందనే మనం కన్సిడర్ చేయాలి. సో చిన్న సినిమాకి ఎక్కువ టికెట్ ఉన్న రేట్తో తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఎందుకు కట్ ఆఫ్ అన్నది మెయిన్ పర్టికులర్ రీజన్. అండ్ అది కాకుండా 50 రూపీస్కి కూడా లైక్ షో చూపిద్దామని చెప్పి ఒక థాట్ ఉంది. నెంబర్ పెట్టి కూడా చేశారు. ఎందుకు ఇలా? ఇదేం స్ట్రాటజీ అని? స్ట్రాటజీ ఏం కాదండి. 3 థింగ్స్ అండి. ఒకటి ₹100కి ఓటీటీ సబ్స్క్రిప్షన్‌లో ఇచ్చేస్తున్నారు. ఎన్నో సినిమాలు చూసుకోవచ్చు. వాళ్ళ ఇది అక్కడ అది ఆ ₹100కే చేస్తున్నప్పుడు మనం ₹100 సినిమా ఎందుకు చూపియకూడదు? జనాలు ఎక్కువ ఇప్పుడు చిన్న సినిమాలకి ఏంటంటే కలెక్షన్ కాదండి. అంటే మీరన్నట్టు 150 పెడితే 200 పెడితే కలెక్షన్ ఎక్కువ వస్తది. కలెక్షన్ కాదు. మనకి అడ్మిషన్స్ ఇంపార్టెంట్. ఫుట్‌ఫాల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎంతమంది మన సినిమా చూసారు అనేది ఇంపార్టెంట్. ఎంత కలెక్ట్ అయిందనేది కాదు. ఎందుకంటే ఆ కలెక్షన్ స్టార్ హీరోస్ సినిమాస్ అవన్నీ ఒక వేరే సెగ్మెంట్. ఇందులో మాత్రం ఎంతమంది చూసారనేది ఇంపార్టెంట్. సో ఎఫోర్డబుల్ ప్రైస్ ఉంటే అప్పుడు ఎక్కువ మంది చూస్తారు అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా. ఇది నేను చెప్పట్లేదు. పీవీఆర్ వాళ్ళు ₹500కి 5 మూవీస్ అని పీవీఆర్ పాసెస్ అవి పెట్టారు. సో వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ నేషనల్ వైడ్ ₹100కే సినిమా అని సినిమా డే అని ఒకటి చేశారు. అప్పుడు కూడా పెద్ద నెంబర్స్ చూశారు. సో జనాల్ని ఎక్కువ మందిని థియేటర్కి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా మనకు రెవెన్యూ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అండ్ థియేటర్స్ కూడా ప్రతి ఊర్లో చూసుకుంటే 4 థియేటర్స్ ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే ఆప్షన్ ఒకటో రెండోనే ఉంటాయి. అయితే 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన కల్కి చూస్తారు, లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకేదైనా కొత్త సినిమా వస్తే ఒకటి చూస్తారు. బట్ 4 థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ సర్వే అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ ఎక్కువ ఉండాలి. సో ఈ మెయిన్ ఇంటెన్షన్ అయితే అదేనండి. అండ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు సమోసా రేట్ తగ్గించమని నేను అడగలేను. ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను అడగలేను. కూల్ డ్రింక్ రేట్ తగ్గించమని అడగలేను. కానీ మన టికెట్ రేట్ తగ్గించమనే రైట్ నాకుంది. సో ప్రొడ్యూసరు తక్కువ రేట్కి టికెట్ ఇవ్వమని అడిగే రైట్ ప్రొడ్యూసర్కి ఉంది. అది కనుక ఇవ్వగలిగితే ఫుట్ఫాల్ పెరుగుతుంది. అది. రాకేష్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. హలో అండి. ప్రమోషన్స్లో బాగా వెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే సామాన్యులు కూడా ₹100, ₹50 సినిమా చూపించాలని మీ థాట్కి. కానీ నాకేంటంటే రిస్క్ అనిపిస్తుంది కదా. అంటే మీరు కొంత బడ్జెట్ పెట్టి సినిమా చేశారు, బాగుంటే ఓకే. కానీ చిన్న చిన్న రిస్కులు ఉంటాయి. అంటే మీకు యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఎంత రిస్క్ బేర్ చేస్తున్నారు సామాన్యులకు చూపిందాం అనే పాయింట్లో? సార్ రైట్, ఇక్కడ రిస్క్ ఉంది సార్, డెఫినెట్గా రిస్క్ ఉంది. అండ్ రిస్క్ ఉంది, నాకు ట్రస్ట్ ఏంటంటే ధీరజ్ మీద ఉంది. సో ఇప్పుడైతే ధీరజ్ ఇలా ఇలా ₹100కి మనం చూపెడదామని వచ్చినప్పుడు అంటే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే డీప్గా వెళ్ళలేదు. సో ఓకే, మనం ₹150ది ₹100 చూపిస్తున్నాం అంటే ₹50 ఎక్కడో మనం హిట్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తుంది. 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి, ప్రాబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చాం. అంటే నాకు ఇంకా తెలియదు, అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, ధీరజ్కి ఒక గట్ ఫీలింగ్, సరే వెళ్ళిపోదాం, చూద్దాం అసలు ఏంటో, అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇన్ ద ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ రిస్క్ అయితే ఉంది, బట్ ఐమ్ ష్యూర్ క్యాలిక్యులేట్ అయితే ఉంది. వి క్యాలిక్యులేటెడ్ ద రిస్క్ అరౌండ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వినోద్. హాయ్ వినోద్. హాయ్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక హీరోగా కూడా వస్తున్నారు, విలన్గా చేశారు, బాగా చేశారు. ఈ 20 ఇయర్స్ జర్నీ, ఆల్మోస్ట్ 20+ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. ఈ 20 ఇయర్స్లో ఈ సినిమాకి బాగా అంటే తెలుగులో చాలామంది బాగా రీచ్ అయింది. చాలామంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు కూడా, పేకమేడలా లేదా ఇదని. సో ఈ జర్నీ ఎలా ఉంది, మీ ఫిల్మ్ జర్నీ ఈ 20 ఇయర్స్లో? ఎక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారా, లేదు హ్యాపీగా? హ్యాపీగా ఎలా ఐ మీన్ యా ఇట్ వాజ్ ఐ మీన్ నాకు లక్ ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా చాలా రికగ్నిషన్ వచ్చింది, సూపర్ రికగ్నిషన్. నా పేరు శివ. బట్ దాని తర్వాత దోస్ 10-14 years హ్యాస్ బీన్ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ.
సో బట్ అది మస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే టాలెంట్ మాత్రం ఐ మీన్ ఇట్స్ నాట్ ఇనఫ్ అండి. టాలెంట్ మాత్రం ఇట్స్ నాట్ ఇనఫ్. దిస్ జర్నీ విల్ టేక్ యూ యునో మేక్ యూ అండర్స్టాండ్ how to do this. And so it took that much time for me also to get little matured, not just as an actor, how to survive in this industry, to understand everything. So yeah, so that journey has helped me to be here, I guess. సో ఈ సినిమా తర్వాత తెలుగు ఫ్యామిలీలో మీకు తెలుగు హీరోగా అయిపోతే నెక్స్ట్ సినిమాలు తెలుగు వస్తుంటే తెలుగు కంటిన్యూ చేస్తారా, లేదు మల్టీ లాంగ్వేజ్ వెళ్తుంటారా? No, definitely Telugu కంటిన్యూ చేస్తాను. Definitely. ఆల్ ది బెస్ట్. Thank you. వినోద్ గారు ఇక్కడ. Hello. హాయ్, Hi. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో అంటే బేసికల్గా మీరు ప్రీవియస్ మూవీస్ చేశారు, బట్ పేకమేడల మూవీకి మీరు చేస్తున్న ప్రమోషన్స్ అయితే బీభత్సం చెప్పాలి అంటే. ఫస్ట్ స్కానర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పులోళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇది కథ కాదు జీవితం కావచ్చు, అసలు ఏ ప్రమోషన్ వీడియో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏంటి వీళ్ళు నన్ను ఇంత వాడుకుంటున్నారు అని ఎప్పుడు అనిపించింది? No, నాకు I got excited because generally ప్రమోషన్స్లో తెలుగులో లక్ష్మణ్లా చెప్పండి. see generally ప్రమోషన్స్లో generally what we do ఒక వన్ డేలో some 16-18 ఇంటర్వ్యూస్ చేస్తాము. అదే ఎప్పుడు జనరల్గా ఇన్ ఆల్ ఇండస్ట్రీ దట్ ఈస్ వెరీ ఆఫ్టర్ some 7-8 interviews it becomes very tiring because but that's not enough for this movie. To reach this movie to the audience, we need to be creative, we need to do something else. So I was really happy doing all these things. Which one is your favorite? నా ఫేవరెట్ ప్రమోషన్స్లో అది ఈ ప్రోగ్రామ్ బ్రతుకు జట్కా బండి. ఓకే, సో కానీ మిమ్మల్ని డామినేట్ చేసేటట్టు మాత్రం మా వరమక్క భలే చేసింది ఒకసారి ఆవిడకి. అవును, సేమ్ మూవీలో కూడా సేమ్ దిస్ విల్ హ్యాపన్. ఇప్పటి వరకు లక్ష్మి ఈ ప్రమోషన్ మొత్తం లక్ష్మి మీద ఉంది, బట్ ఆ మూవీ చూసిన తర్వాత వరలక్ష్మి ఇలా అలానా? డెఫినెట్లీ. ఓకే, సో వరం అనే పిలుస్తాను బికాజ్ ప్రమోషన్స్ అయిన తర్వాత ఈవెన్ దో నాకు చాలామంది ప్రీమియర్స్ చూసి నేను విన్నది ఏంటి అని అంటే ఆడవాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అండ్ హౌస్ వైఫ్స్కి చాలా వరకు కనెక్ట్ అవుతుంది అన్నారు. సో మీరు మూవీ చూసారు కాబట్టి పర్సనల్గా మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అండ్ ఏ పాయింట్ నేర్చుకున్నారు పేకమేడల నుంచి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. నాకు చూస్తుంటే చాలా నచ్చింది ఏంటంటే ఏదో ఒక దాంట్లో లైక్ ఎస్ వీ హ్యావ్ డన్ సమ్ జస్టిస్, లిటిల్ జస్టిస్ టు వాట్ ద క్యారెక్టర్స్ వర్ రిటర్న్ అని అనిపించింది. చాలా బాగా రాసిన క్యారెక్టర్స్ అంటే మా సార్ అయినా లైక్ కార్తిక్ గారి డైలాగ్స్ అయినా హంజా గారి దిస్ అయినా, బట్ అలా అనిపించింది. అండ్ ఆడియన్స్ రియాక్షన్స్తో ఒక వాళ్ళు వచ్చి ఇది మూవీ కాకుండా ఒక ఏదో మా తెలిసిన వాళ్ళ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది అని అన్నారు. అది నాకు చాలా నచ్చింది. సో అది ఏదో అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హాయ్ హనిష, తాగుడికి రమ్మీకి బానిసైన మగవాళ్ళ వల్ల చాలామంది లేడీస్ సఫర్ అయ్యారు ఇన్ రియల్ లైఫ్లో కూడా. అంటే అలాంటి క్యారెక్టర్ కూడా మీరు, అలాంటి సీన్స్ కూడా మీరు చేశారు. అంటే మీకు చేస్తున్నప్పుడు అంటే మీకు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారు? అంటే రియల్ లైఫ్లో ఇలాంటి నేను సీన్స్ చూశాను నా కళ్ళ ముంగట, ఆ సీన్స్ చేసినప్పుడు మీరు ఎలాంటి ఎమోషనల్కి గురయ్యారు? అంటే ఐ థింక్ వన్ సీన్ ఉంది, అది ఐ డోంట్ నో ఇఫ్ దిస్ దేర్ ఇన్ ద ట్రైలర్, లైక్ అదేదో షీ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్, దానికోసం షీఈ్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ హర్ హస్బెండ్తో అడుగుతున్నాను అనమాట, ఏదైనా హెల్ప్ చేయొచ్చా. సో తెలుసు లైక్ హెల్ప్ చేయడం తెలుసు, బట్ ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా ఈసారైనా చేస్తాడు. సో అది అప్పుడు కూడా చెయ్యడు యాక్చువల్లీ. అండ్ దెన్ హీ విల్ మేక్ ఓకే వేరే వాళ్ళతో అడుగు ఇలా చెప్తాడు. సో అక్కడ ఒక కొంచెం కనెక్ట్ అయ్యాను ఆ సీన్కి, ఎందుకంటే అది చాలా ఇక్కడ ఇప్పుడైనా చేయొచ్చు కదా, అంత తినే చూసుకోవాలంటే ఎలా రెస్పాన్సిబిలిటీ అని, అది ఆ సీన్కి కొంచెం ఐ ఫెల్ట్. అండ్ వినోద్, నాకు తెలిసి మీరు ఫ్యాబులస్ యాక్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ కావచ్చు ఇప్పుడు కావచ్చు. బట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు రియల్ లైఫ్లో కానీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అది ఒకేలా ఉంటుంది. అది ఏది డిసైడ్ చేసుకోవాలో కూడా అర్థం కాదు ఎదుటి వ్యక్తికి. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే అది ఇన్బిల్ట్గానే ఉందా? కాదండి, అది క్యారెక్టర్ సార్, నా లైఫ్ సార్. ఐ డోంట్ నో, అది ఈ క్యారెక్టర్ కోసం మార్కెటింగ్లో ఈ ప్రమోషన్స్లో మెయిన్ మేము అనుకున్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ని ప్రమోట్ చేయాలి,
ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంతే. సో వీ డిడ్ ఎవ్రీథింగ్. మేబీ ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ టు డూ సమ్ అదర్ టైప్ ఆఫ్ ప్రమోషన్ టు బ్రింగ్ బ్యాక్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ గారు ఒక క్వశ్చన్ మర్చిపోయినా సార్. క్రేజీ హ్యాండ్స్లో మీరు మంచి ప్రొడక్షన్ చేస్తున్నారు, ఇది సినిమా చాలా మంచి సినిమా తీశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయని? ఉన్నాయి సార్, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. నేను డెఫినెట్గా ఇప్పుడు పేకమెడ్లు అనేది ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ ఒక హైదరాబాద్ బస్తీ అనే వరల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసింది, జితేందర్ రెడ్డి కాకుండా. సో అవి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి షూట్ కూడా అయిపోయినాయి. సో త్వరలో ఒకసారి పేకమెడ్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ కమ్ అండ్. మీరు లీడ్గా చేసేదా? నేను లీడ్గా చేసి కాదు, లీడ్గా ఒకటి చేసా. రాకేష్ గారు, సో లాస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అని అడిగాను. ఇప్పుడు యూ వెంట్ టు వైజాగ్, విజయవాడ, అండ్ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అది కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు గట్టిగా పెరిగే ఉంటుంది. అండ్ 19th గురించి మీకు చాలా లేదు జనాల్లోకి వెళ్ళిపోతుంది, బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అని. అండ్ ఆల్సో యూ హ్యావ్ టేకెన్ ద టికెట్ రేట్స్ అనేది తక్కువ తీసుకొచ్చారు. సో ఈ మధ్యకాలంలో మూవీస్కి రిపీట్ ఆడియన్స్ అనేది తక్కువ అవుతున్నారు, ఒక్కసారి చూసి ఆగిపోతున్నారు. ఈజ్ దిస్ ఏ మూవీ దట్ కైండ్ ఆఫ్ అండ్ కాన్ఫిడెన్స్తోనే రేట్స్ తగ్గించారా ఏంటి కాన్సెప్ట్? సో కాన్ఫిడెన్స్ అనేది సార్ ఇనిషియల్గా అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 19th ఎలా ఉండబోద్దని, 19th వరకు కూడా వెళ్ళలేదు ఇంకా. ప్రాబ్లీ ధీరజ్ వర్క్ చేస్తున్నాడేమో, ధీరజ్ మా టీమ్. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ రాత్రి ఉందన్నమాట, ఇవాళ రాత్రి ట్రై చేద్దాం అనుకున్నాం. ఒకటి ఓపెన్ చేసాం. సడన్గా నిన్న ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేసాం అనమాట. 50 రూపీస్కి ట్రై చేద్దాం అసలు పెయిడ్ ప్రీమియర్స్ చూపెడదామని హైదరాబాద్లో. సడన్గా ఆల్మోస్ట్ 1200 వరకు ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో వచ్చారు. అంటే 1200 మంది చూద్దామని. సడన్గా మేము మార్నింగ్ కల్లా ఒక 2 షోస్ పెంచాం. సో ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ ఇది ఎటు వెళ్తుందో, సో ఆ మూమెంట్లో ఉంటున్నాం. ఇవాళ రాత్రి మనం ఎలా ఎఫిషియెంట్గా చేయాలని. రేపు మళ్ళీ సడన్గా రేపు ఓన్లీ 1 or 2 పెయిడ్ ప్రీమియర్స్ అనుకున్నాం. ఈ ఎఫెక్ట్ చూసి 1-2 సరిపోదేమో, ఒక 10 చేద్దామని ధీరజ్ పిచ్ చేశాడు. అండ్ మా టీము ఇంకా ఇప్పుడు నేను యాక్చువల్గా కొంచెం హెసిటేట్ చేశాను. 10 అనేసరికి కొంచెం అంతమంది ఉన్నారా అసలు, అంతమందికి వెళ్ళిందా లేదా సినిమా అని. బట్ మా టీము ధీరజ్ ఏంటంటే సూపర్ కాన్ఫిడెంట్, లేదు 10 చేద్దాం డెఫినెట్గా వస్తారని. సో అదే సార్, స్టెప్ బై స్టెప్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. అండ్ ఫైనల్ ఏంటంటే మనకి 19th ఇంపార్టెంట్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే జనాలు వెళ్ళి చూస్తారండి సినిమా. రిపీట్ ఆడియన్స్ గురించి మనకి రిపీట్ ఆడియన్స్ అదే నేను ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవడం మర్చిపోయాను. వైజాగ్లో అండ్ విజయవాడ మేమేమనుకున్నాం, ఓకే అమ్మాయిలకి గట్టిగా కనెక్ట్ అయిపోద్ది అండ్ మనకి కొంత ఆడియన్స్ వరకు రీచ్ అవుద్ది మనకి అని. నాకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ వరల్డ్ అదంతా సెటప్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో ఇంకా రేజ్ అవుద్ది స్టోరీ అంతా. బట్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే అందరూ విజిల్స్ ఫస్ట్ హాఫ్లో అంతా కొత్త క్యారెక్టర్కి కొత్త అసలు విజిల్స్ వస్తున్నాయి, అరుస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక మాస్ సినిమా ఉంది కదా, ఒక 400 members సీటింగ్ అనమాట. ఒక మాస్ సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. దెన్ సడన్ రియలైజేషన్ ఏంటంటే మనం తీసింది మాస్ కన్నా లైక్ మాసెస్లో వెళ్ళే ఫిల్మ్ ఏమేది. ధీరజ్ కూడా అదే అన్నాడు, మల్టీప్లెక్సెస్ కాదు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మల్టీప్లెక్సెస్తో పాటు సింగిల్ థియేటర్స్ చేద్దాం. సో సింగిల్ థియేటర్స్ అనేసరికి సార్ మనకి రిపీటెడ్ స్కోప్ ఉంటుంది. అండ్ సో అదే ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వెళ్తారు, జనాలు వెళ్ళి చూస్తారు రిపీటింగ్. ధీరజ్ గారు, ఇది డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్ళే సినిమా అండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా చూశాక మనం ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం. అండ్ మన రియల్ లైఫ్లో ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల, మన పక్కింట్లోనో, మన ఫ్రెండ్స్లోనో, తెలిసిన వాళ్ళనో, చుట్టాల్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నారు, మనం విన్నాము. వాళ్ళ మీద మనం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, ఏంటి వీడు ఇలా చేశాడా వాడు అలా చేశాడని డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. సో డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్తారు. అండ్ చూసిన ప్రతి వాళ్ళు అయితే ఫస్ట్ ఫ్రెండ్స్తో వెళ్తే తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు, లేదా ఫ్యామిలీతో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో బయటికి కనిపించే మనిషి ఒకడు ఉంటాడు, లోపల ఇంకో మనిషి ఉంటాడు. ఇది 2 types ఆఫ్ మనుషులకి కనెక్ట్ అయ్యే సినిమా. సో కొన్ని సీన్స్ మనం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం,
అరే అక్కడ జరిగే సినిమాలో జరిగే సీన్ వాడెవడో అలా చేసాడని ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్స్ మా ఫ్యామిలీతో కనెక్ట్ అవుతాం. సో డెఫినెట్లీ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సో అందుకే ఇది అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టాలని అనుకున్నాము. అండ్ ఆ అఫోర్డబుల్ పెట్టినప్పుడే రిపీట్ ఆడియన్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సూపర్ సార్, క్వశ్చన్ అడగకుండానే ఆన్సర్ వచ్చింది. రాకేష్ గారు హాయ్ అండి. ఎస్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ మనం ఇంతకుముందు మొన్న మాట్లాడుకున్నాం యాక్చువల్లీ ఒక సినిమా గురించి, ట్వీట్ గురించి కానీ పోస్ట్ గురించి కానీ చాలా హెల్ప్ అవుతుంది వేరే హీరోస్ ద్వారా అని. ఆల్రెడీ రానా గారు ఇందాకే ట్వీట్ చేసినట్టున్నారు సినిమా గురించి, అండ్ అడ్విశేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో దాని గురించి ఒకసారి చెప్తాను. అదే అండి, ఇప్పుడు అదే చాలామంది నేనైతే షేర్ చేశాను పలానా ఒక సినిమా చేశాను అని. అదే ఒక్కొక్కరు వస్తున్నారు, ఇప్పుడు దిగుతున్నారు. శేష్ వచ్చాడు నిన్న, అదే భద్రా వచ్చాడు, బల్లాల దేవుడు వచ్చాడు, మరి బాహుబలి వచ్చారా? ఇంకా రావాలి, బాహుబలి చాలా మంది ఉన్నారు కదా, అందరు ఒక్కొక్కరు రావాలి. ఇంకా ధీరజ్ గారు రావడం ఈ సినిమాకి చాలా యాడ్ అయి ఉంటుంది. అంటే లోకల్ వైజ్గా అంటే ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతుంది సినిమాకి లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కూడా. అండ్ ధీరజ్ గారు రావడం ఎలా అనిపిస్తుంది ఈ సినిమాకి, పేకమెడల్ మూవీకి? అదే నాకైతే, నాకు నా టీంకి అయితే చాలా ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. అంటే ఇప్పుడు మాకు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నాం మార్కెటింగ్ ఇలా చేయాలని. ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ధీరజ్ నుంచి అనమాట. అంటే ఇదంతా యాడ్ అవుతుంది మనకి, ఇంకా సినిమాకి బెటరే అవుతుంది ఇంకా. సో యా, రాకేష్ గారు, సో అంటే 19th ఆల్రెడీ డార్లింగ్ వై దిస్ కొలవరీ మూవీ కూడా చాలా బజ్ ఉంది దానికి కూడా. అండ్ మీది కూడా అదే రోజు వస్తుంది. అండ్ ఇంకొకటి బర్త్డే బాయ్ అని కూడా ఒక మూవీ వస్తుంది. సో మీ మూవీ ఎంత కాంపిటేటివ్గా దానికి నిలబడుతుంది అని అనుకుంటున్నారు? ఎంత మీరు ప్రమోషన్స్ ఎంత బాగా చేశారు, అందరి నోట్లో నాంతనప్పటికీ కూడా. సో అటు సైడ్ నుంచి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా హనుమాన్ అనే ఒక పిల్లర్ తోటి వస్తున్నారు వాళ్ళు కూడా. ఐ మీన్ అంత స్ట్రాంగ్ పిల్లర్ ఉంది అక్కడ కూడా. సో మీరెంత కాంపిటీషన్ ఇస్తారని అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బ్యాక్ అండ్ ఫోర్త్ ఇది డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ అన్నిటితో మనం కాంపిటీషన్ కన్నా ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. అది రానియండి, ఆ రోజు ఏదైనా సినిమా ఉన్నా కూడా మనకి ఆ సినిమాకి క్రౌడ్ ఉంటారు, మన సినిమాకి మనకు క్రౌడ్ ఉంటారు. అన్ని సినిమాలు ఆడితే ఇంకా ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. వేరే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఇంకా వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది. సో ఇప్పుడు నన్ను అడిగితే అన్ని సినిమాలు బాగా ఆడాలి, హిట్ అవ్వాలని. ఇదే రోజు వాళ్ళది కూడా ప్రెస్ మీట్ ఉంటే మీరు వెళ్తారు కదండి. అలానే ఆడియన్స్ కూడా ఫ్రైడే ఒక సినిమా చూస్తే సాటర్డే ఇంకోటి చూస్తారు, లేదా సండే చూస్తారు. కాదు, ఈ ప్రెస్ మీట్ లో నాకు ధీరజ్ గారు ఈజ్ ఫుల్ ఆన్ ఫైర్ అనిపిస్తుంది నిజంగా. ఈ రోజు మాట్లాడినట్టుగా ఆయన ఎప్పుడు మేమైతే ఇప్పుడు దాకా చూడలేదు. సూపర్ అండి. ఈ సినిమా అయితే డెఫినెట్గా అన్ని మెడల్ని బీట్అవుట్ చేస్తుందని అయితే అర్థమవుతుంది. హలో, ఇది మామూలుగా మల్టీప్లెక్స్లో ఒక కాఫీయో టీయో లేకపోతే పాప్కార్న్ తినాలంటే కనీసం 150 రూపీస్ అలా ఉంటుంది. సో మీరు 50 రూపీస్ టికెట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టం కాదా? అది ఈ 50 రూపీస్ అనేది ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ రిలేటెడ్ అండి. సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్రైడే నుంచి 100 రూపీస్ ఉంటుందండి. అంటే ఈ 50 రూపీస్ది ఏంటంటే ఇప్పుడు జనరల్గా 100 రూపీస్ టికెట్ అనుకోండి, అందులో 50% థియేటర్ వాళ్ళకి వెళ్తే 50% ప్రొడ్యూసర్కి వస్తుంది. సో ప్రొడ్యూసర్ తన 50 రూపీస్ వదులుకొని ఓన్లీ థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొని 50 రూపీస్ టికెట్ ఇద్దాం అనేది ఐడియా. ఇంకా అదే నేను చెప్పినట్టు ఈ పాప్కార్న్, కోక్ అవి మేము ఎలానో తగ్గించలేమండి. అది వాళ్ళ డిసిషన్. మేము తగ్గించమనే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ సర్వైవల్ ఇష్యూ అది. సో అట్లీస్ట్ మనకి ఓన్లీ టికెట్ రేట్ మీదే మనకు హక్కు ఉంది. సో దాని మీదే మనం మాట్లాడుతున్నాం అంతే. కానీ 50 రూపీస్ అంటే థియేటర్ ఓనర్స్ కానీ మల్టీప్లెక్స్ వాళ్ళు కానీ ఎలా ఒప్పుకున్నారండి? అదేనండి, వాళ్ళకి కూడా సర్వైవలే. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు కల్కి లాంటి సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ రోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2000 థియేటర్లు ఉంటే 2000 థియేటర్లో అదే సినిమా పడుతుందండి. అది ఎలా ఉన్నా పడిపోద్ది, హౌస్ఫుల్స్ అవుతాయి. ఫస్ట్ 1 వీక్ అదే జరుగుద్ది. బట్ 1 వీక్ తర్వాత కొన్ని థియేటర్స్ తీసేస్తారండి. కానీ ఇంకో సినిమా లేదు వాళ్ళకి. ఇమీడియట్గా కల్కి నెక్స్ట్ వీక్ ఎవరు సినిమా రిలీజ్ చేయలేదు, ధైర్యం చేయరు. 2 వీక్స్ అయిపోయాక ఇంకొన్ని థియేటర్స్ వదిలేస్తారండి. కొన్నిట్లోనే సినిమా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు వీళ్ళకి సినిమా కావాలి. సో మనలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళకి టికెట్ రేట్ తగ్గించినప్పుడు ఆక్యుపెన్సీస్ పెరుగుతాయి, అడ్మిషన్స్ పెరుగుతాయి. సో వాళ్ళకి బెనిఫిటే. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి కాన్సెప్ట్ ఎవరైనా వస్తే, ఎందుకంటే నేను అందరితో మాట్లాడుతున్నా కదా, ఇక్కడ ప్రాబ్లం ఎవరికి లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, ఎగ్జిబిటర్లు 100 రూపీస్కి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవి చేస్తే జనాలు కూడా 100 రూపీస్కి అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి చూడడానికి కూడా రెడీ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇంప్లిమెంటేషన్. ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను దీనికి రెడీగా ఉన్నాను అని ప్రొడ్యూసర్ ముందుకు రావడమే ఇక్కడ పాయింట్. వన్స్ ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఇంకా మొత్తం ఎకో సిస్టమ్ అంతా దాని ప్రకారం టర్న్ అవుతూ ఉంటుందండి. ఇష్యూ ఏం లేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. అంటే సాధారణంగా సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే పెద్ద సినిమాలకే టికెట్ రేట్లు పెంచాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం అదంతా. దీనివల్ల చిన్న ప్రొడ్యూసర్స్ కానీ మీలాంటి మీడియం, మీరు చిన్న ప్రొడ్యూసర్ని అనడం కాదు, మీరు చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేస్తారు, మీడియం బడ్జెట్ ప్రొడ్యూసర్లకు సపోర్ట్గా ఉంటారు. సో అలాంటి విషయాల్లో వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్ జరిగేలాగా గవర్నమెంట్ ఏమన్నా రిప్రజెంట్ చేసే ఆలోచన ఏమైనా ఉందండి? ఇప్పుడు పెద్ద సినిమాలకి ఏదైతే మనం టికెట్ రేట్ ఎక్కువ కావాలని అడుగుతున్నామో అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను కూడా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసినాను. అంటే గుంటూరు కారము, ఇప్పుడు రేపు దేవరా చేస్తున్నాను, అన్ని పెద్ద సినిమాలు నేను కూడా చేశాను. సో ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి, వాళ్ళకున్న బజ్కి, వాళ్ళకున్న హీరోకున్న స్టార్డమ్కి ఆ ఖర్చు తీసుకోవడానికి కోసం టికెట్ రేట్ పెంచమని అడుగుతున్నామండి. అది 100% కరెక్ట్, దాంట్లో అసలు డౌట్ లేదండి. అట్ ద సేమ్ టైం చిన్న సినిమాలకి వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్కి, వీళ్ళకి కొత్త వాళ్ళతో చేసిన ఎక్స్పెరిమెంట్కి, వీళ్ళకి ఈ ప్రైజింగ్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకున్న, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న ఇన్కమ్ గ్రూప్స్ సంవత్సరానికి ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ₹1,00,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని క్లాస్ పీపుల్ ఉన్నట్టుగా సినిమాలు కూడా అన్ని క్లాసులు ఉంటాయండి. ఒకళ్ళు కొంతమంది 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, 3 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, కొంతమంది 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. సో సినిమాని బట్టి ఆ ప్రైజింగ్ ఉంటుందండి. సో ఇదే విషయము మేము యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారు టీం దగ్గరకు కూడా వెళ్ళిందండి ఈ డిస్కషను. సో వాళ్ళు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా మన ప్రొడ్యూసర్స్ అందరూ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు కూడా కళ్యాణ్ గారు వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నారు. అలానే ఇక్కడ తెలంగాణలో అయితే ముందు నుంచే ఉంది. ఓన్లీ ఆంధ్రాలో పాత గవర్నమెంట్ ప్రైజింగ్ జీవో వేరే ఉండింది, బట్ తెలంగాణలో ముందు నుంచే ఉంది. సో అక్కడ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రెడీగానే ఉంది. అండ్ రిప్రజెంటేషన్ కూడా యాక్చువల్లీ పొద్దునే మాట్లాడడం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసే ప్రొడ్యూసర్స్, చిన్న సినిమాలు రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామండి. సో దట్ ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏం లేదు, గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తే 2 వేస్లో పాజిటివ్గా ఉంటుంది. అందరికీ అది అర్థం అవుద్ది, ఓకే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనుకుంటున్నారు అనేది అందరికీ ఒకటి అర్థం అవుద్ది. ఆ మెసేజ్ పాస్ అవ్వడం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్లో. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అండి ఒకటి, మీరు గీతా ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. సో అల్లు అర్జున్ గారు బియర్డ్ ట్రిమ్ చేసుకొని యూరోప్ వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్. అసలు అసందర్భంగా ఉండే ఇక్కడ అసలు మనం మాట్లాడకూడదు ఈ టాపిక్. అంటే మనం డివేట్ అయిపోతున్నాము. నాకు పేక మెడల్ గురించి మీరు 100 క్వశ్చన్లు అడగా నేను రెడీగా ఉన్నా. అంటే అసలు ఆ టాపిక్లలో మనం వెళ్ళొద్దు, మనకొద్దు. సుకుమార్కి అసలు నాకు సంబంధం లేదండి, నేను మీ క్వశ్చన్ కూడా వినట్లేదు. ఓకే రాకేష్ గారు, ఇప్పుడు ఈ ట్రైలరు, టీజరు, అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్, ఈ ప్రీమియర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సో అయితే ఈ క్యారెక్టర్ని, హీరో క్యారెక్టర్ని మీరు వేయకుండా అతన్ని చేసుకోవడం ఏంటి? తర్వాత మీ మీద నమ్మకం లేదా, ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉందా? సార్ ఓకే, గుడ్ క్వశ్చన్. సో అదే సార్, కొన్ని ఇప్పుడు కథలు, నా ఇన్స్పిరేషన్ అంతా కథలతో వస్తాయి సార్. అండ్ ఎప్పుడైతే నీలగిరి కథ వచ్చి నాకు చెప్పాడో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది సార్. అంటే ఈ కథకి నేను సెట్ అవ్వనని, అంటే ఒక ఎజంప్షన్ వస్తుంది, అంటే గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కొన్ని కథలు నేను వెంటే జంప్ అయిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో నేను కన్విన్స్ చేసుకుంటా. బట్ నాకేంటంటే గట్ ఫీలింగ్, మిశ్రా జీ కుచ్ నయా పిలాయే. ఇద్దరం డిస్కస్ చేసుకుని ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆ సర్చ్లో వినోద్ దొరికాడు మనకి.
అండ్ వినోద్ డెఫినెట్గా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో అలా వినోద్ రావడం జరిగింది. ధీరజ్ గారు అలానే అంటే నేను రాకేష్ గారు సేమ్ లైన్స్లోనే స్టార్ట్ అయ్యామండి. నేను కూడా ఫస్ట్ యాక్టర్ అవుదామని స్టార్ట్ అయ్యాను. తర్వాత సరే మనకంత అవకాశాలు ఏమి ఉండవులే అనుకొని సర్లే మనమే నలుగురికి అవకాశాలు ఇద్దామని ప్రొడ్యూసర్ అయ్యామండి. ఆయన కూడా నాకు ఎక్కడ బాగా నచ్చారు అంటే తన సినిమా తను ప్రొడ్యూస్ చేసుకుంటే అది మన కోసం చేసుకున్నట్టు. బట్ ఆయన మంచి కంటెంట్ విన్నప్పుడు తను చెప్పినట్టు తను సూట్ అవ్వని క్యారెక్టర్స్ కూడా తను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారండి. సో దట్ అంటే అప్కమింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వేరే అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ కసి అర్థమవుద్ది. సో ఆయన వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం. అండ్ దీనికనే కాదు, నేను యాక్చువల్లీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బ్రో అసలు ఇంత మంచి సబ్జెక్ట్ మీకు ఎలా దొరికింది, మాకేమో దొరకట్లేదు, మేము రోజు వింటూనే ఉంటాం కదా, కానీ మాకు ఫస్ట్ హాఫ్ వినగానే ఇంకా సెకండ్ హాఫ్ వినాలని కూడా అనిపించదు, అలాంటి సబ్జెక్టులు వస్తుంటాయి, మీరు ఎంత ఓపిక్గా ఈ సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆయన బ్రో ఇలాంటివి ఇంకో 2 సినిమాలు తీసాం బ్రో, అవి రెడీగా ఉన్నాయి బ్రో కాపీలు, ఇది అవగానే అవి కూడా తీసుకురావాలన్నారు. అంటే ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి తను ఏవైతే ఆర్టిస్ట్గా ముందుకెళ్తున్నారో వేరే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ధీరజ్ గారు, ఇంతవరకు పెద్ద నిర్మాతలందరూ టికెట్లు పెంచమని సీఎం దగ్గరికి అందరి దగ్గరికి తిరిగారు. మీరు డబ్బులు తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోర్స్ వచ్చిందా మీకు? ఏం లేదండి, యాక్చువల్లీ అందరం సేమ్ పేజ్లోనే ఉన్నామండి. నేను ఎలా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానో అందరూ చేశారండి. రాజు గారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. సునీల్ గారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. అందరు డిస్ట్రిబ్యూటర్స్ అంతే అండి. మాకు క్లారిటీ ఉంది, పెద్ద సినిమాలకి ఎక్కువ రేట్లు కావాలి, చిన్న సినిమాలకి తక్కువ రేట్లు కావాలి. సో ప్రెషర్ ఏం లేదు. అంటే ఇంతవరకు టికెట్స్ తగ్గించిన ప్రొడ్యూసర్స్ లేరు కదా. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు యాక్టివ్గా ఇయర్లీ ఒక సినిమానో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో వాళ్ళకి వాయిస్ ఉంటుంది. చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ అందరు కొత్త వాళ్ళు. సో ఒకసారి చిన్న సినిమా తీయగానే 2 జరుగుతాయండి. ఒకసారి ఆ సినిమా ఆడకపోతే సినిమా మానేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. లేదా ఆ సినిమా ఆడినా వచ్చిన డబ్బులతో మళ్ళీ పెద్ద సినిమా తీసేవాళ్ళే ఉన్నారండి. సో చిన్న సినిమాలు అనేది కాన్స్టెంట్గా చిన్న సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సో అందుకే ఈ వాయిస్ మాకు ప్రైస్ తగ్గించండి అనే వాయిస్ ఎక్కువ రాదండి. సో అది అడ్రస్ చేస్తున్నాం మేము ఈసారి. ప్రమోషన్స్లో చాలా కొత్త పుంతలు తొక్కుతున్నారు మీరు. ఇలాంటి సినిమాని చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి చూపించారా? ఇంతకుముందు చాలా చిన్న సినిమాలు చూపిస్తే వాళ్ళు మంచి సినిమా కంటెంట్ ఉందని చెప్పి ప్రమోట్ చేశారు. మీరు అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారికి చూపించారా? 2 థింగ్స్ ఉన్నాయండి. అది ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చేయాలి. బట్ చెప్తున్నాను, వాళ్ళున్న బిజీకి నిజంగా మనం అప్రోచ్ అవ్వడానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి. మీకు తెలుసు, అప్రోచ్ అవుతే వాళ్ళు తొందరగా దొరకరు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర రీచ్ అవుతే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ 100% ఎంకరేజ్ చేస్తారు. బట్ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్కి రీచ్ అవ్వడం కూడా కొంచెం డిఫికల్ట్ థింగ్ అది. బట్ నాకు తెలిసి ఈ సినిమా వన్స్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ గురించి కానీ, లేదా ఇప్పటివరకు ఈ సినిమా హీరో పెట్టిన ప్రమోషన్స్కి పెట్టిన ఎఫర్ట్స్ గురించి కానీ, లేదా ఏవైతే అఫోర్డబుల్ ప్రైజెస్కి సినిమా చూపించాలి అని మా తాపత్రయం కానీ, వీటి గురించి ఏదో ఒక దాని గురించి డెఫినెట్లీ టాకింగ్ పాయింట్ అవుద్ది. మీరన్న స్టార్స్ కానీ, స్టార్ డైరెక్టర్స్ కానీ, స్టార్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తూ ముందుకొచ్చి ఓపెన్గా అప్రిషియేట్ చేస్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరు తమిళ్లో చేశారు కదా, ధనుష్తో చేశారు, కార్తీతో చేశారు. ఈ సినిమాని చూపించి వాళ్ళని కూడా ఏమైనా ప్రమోట్ చేయమని అడుగుతారా? డెఫినెట్గా సార్. బట్ ఇప్పుడు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్, అక్కడ రిలీజ్ చేయట్లేదు. సో వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ హియర్. అండ్ మేబీ ఆఫ్టర్ రిలీజ్ we should also try. I'm also trying the same process అండి అక్కడ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ధీరజ్ గారు, ప్యాకమేడ్లో అనే చిన్న సినిమాని తీసుకొచ్చి ఒక ప్రైస్ తగ్గించి ఆడియన్స్ తీసుకెళ్ళాలని చెప్పి గుడ్ వే అప్రోచ్ అండి. సో పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు 100 రూపీస్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో ఇట్లాంటి మీరు ఇందాక కూడా చెప్పారు, ఆల్రెడీ ఇలాంటి జరిగిన ప్రయోగాలు జరిగినాయి. మూవీ రిలీజ్ అయిన రోజున సంథింగ్ పర్టికులర్ డేట్కి ఇట్లా తగ్గించిన సినిమాలు ఉన్నాయి. అంటే ఒక మూవీస్ డే అని చెప్పి 90 రూపీస్ ఇచ్చారు.
సో అట్లాగే ఒక పీవీఆర్ కూడా ఒక స్కీమ్ ఉంది. వాళ్ళు 1 మంత్లీ 349 కడితే పర్ టికెట్ వచ్చి 89 రూపీస్ అవుతుంది. కానీ హైదరాబాద్లో మాత్రం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అది. సో అట్లాంటి ఉన్న మార్కెట్ హైదరాబాద్లో మీరు 100 రూపీస్ తీసుకురావడం వల్ల ఒక ఎటువంటి క్యాల్కులేషన్ చేసుకున్నారు, ఇక్కడ మనకు సపోర్ట్ మనకు యూజ్ అవుతుంది, ఇట్లా బిజినెస్ అవుతుంది ఈ మూవీకి అని? అదే అండి, డెఫినెట్లీ చిన్న సినిమాలు ప్రతి వారం 2 సినిమాలు రిలీజ్ అవుతాయండి. అందులో కంటెంట్ అంటే మీరు మంత్కి తీసుకుంటే ఒక 6 to 8 మూవీస్ వస్తాయి చిన్న సినిమా. అందులో డెఫినెట్లీ కంటెంట్ బాగున్నవి 2 or 3 అయితే పక్కా ఉంటాయండి. సో వీటి గురించే మనం ఇప్పుడు మాట్లాడేది. ఇవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటే డెఫినెట్లీ ఫుట్ఫాల్ పెరుగుతుందండి ఈ సినిమాల గురించి. అంటే అన్ని సినిమాలు కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు కంటెంట్ ఏం బాగోవు కూడా, బాగున్న సినిమాలు ఫుట్ఫాల్ డెఫినెట్లీ పెరుగుతుందండి. అది పీవీఆర్ వాళ్ళకి కానీ సింగిల్ థియేటర్ ఓనర్స్ కానీ ఎవరికైనా అడ్వాంటేజ్. అంటే టికెట్ రేట్ 150 రూపీసో 200 రూపీసో ఉండి 10 మంది చూసేదానికి మనకు వచ్చే రెవెన్యూ, టికెట్ రేట్ తగ్గించి ఇలా 100 రూపీస్ టాప్ క్లాసు, కింద 70లో 15 కింద సెగ్మెంట్స్ వరకు పెట్టుకుంటూ వెళ్తే ఒక 500 మెంబర్స్ చూసే అవకాశం ఉంది అండ్ చూస్తున్నారు కూడా. దీని రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా. సో ఆ చిన్న ఒక టికెట్ మీద వచ్చే రేట్ కాకుండా టోటల్ అడ్మిట్స్ మీద వచ్చే రెవెన్యూ చూసుకుంటే ఇదే రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా. కానీ ఇది బిజినెస్ స్ట్రాటజీని చూడొచ్చు కదండి. ఇప్పుడు జూలై 19న మీతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ మీరు మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి మీరు టికెట్స్ తగ్గించుకొని 100 రూపీస్కి వెళ్తామని చెప్పారు. సో అదే రోజున చిన్న సినిమాలు కూడా వస్తున్నారు, వాళ్ళు 150కి వెళ్తూ పెట్టచ్చు, 200 పెట్టచ్చు. సో కానీ మీ ప్రైస్ వల్ల వాళ్ళకి నష్టపోతారు కదా. సో వాళ్ళు డిస్కస్ చేశారా ఇట్లా మేము తగ్గిస్తున్నాం? అదే చెప్తున్నానండి, ఎవరి టికెట్ ప్రైస్ ఆ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారండి. మనం వేరే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం. ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టి సినిమా తీశారు, ప్రమోషన్కి ఎంత పెట్టారు, ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అండి. సో ఆ స్ట్రగుల్ బేస్ చేసుకొని ఆయన డిసిషన్ తీసుకుంటారు. అవతల వాళ్ళు కూడా ప్రాబ్లీ వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి ఉండొచ్చేమో, లేదా ప్రాబ్లీ వాళ్ళకి డిమాండ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారేమో. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. డెఫినెట్లీ డిమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే సినిమాకి నిజంగా మాకు ఏదో రకంగా పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకం ఉంటే అప్పుడు వేరే ఉండింది. బట్ ఇప్పుడు మేము పెట్టే ఎఫర్ట్ జనాలు తీసుకెళ్లాలనే ఎఫర్ట్. సో అవతల ప్రొడ్యూసర్స్ కూడా ఎవరి డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకున్న డైనమిక్స్ స్టాటిస్టిక్స్ బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. రాకేష్ గారు, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే హైలోనే ఉంది. సో ఒక మూవీకి ఎంత పాజిటివ్ టాక్ ఉంటుందో అంతే నెగిటివ్ టాక్ కూడా ఉంటుంది. సో ఈ మూవీకి కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. లైక్ ఎలా అంటే ఈ మూవీకి పోటీగా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, ప్రియదర్శిది డార్లింగ్ అనేసి. సో మీ మూవీ చూడడానికి మీరు ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని భయపడి అలా తక్కువ ప్రైస్ పెడితేనే ఆడియన్స్ చూస్తారనేసి అనుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఏమని చెప్తారు? అంటే ఈ ఐడియా నాదే కాబట్టి నేనే చెప్తాను. అసలు అది రాంగ్ వే అండి. ఇదే సినిమా నేను ఫ్రీగా కూడా చూపించవచ్చు. ఆ డిస్కషన్ కూడా జరిగింది. మా ఆఫీస్లోనే మా డిస్ట్రిబ్యూషన్ మేనేజరు అడిగారు, సార్ ఈ 50 రూపీస్కి ప్రీమియర్ వేసే బదులు ఫ్రీగా చూపించవచ్చు కదా సార్ అన్నారు. ఫ్రీగా చూపించడం కాదండి, అంటే సినిమాకు వాల్యూ ఉంది, సినిమాకు రెస్పెక్ట్ ఉంది. సో 50 రూపీస్ అనేది మనం తగ్గించి పెడుతున్నాం. ఫ్రీగా చూపిస్తే దానికి ఇంకా మనం కష్టపడడానికి అర్థం ఉండదు. సో ప్రైస్ తగ్గించడం అనేది ఎక్కువ మందిని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం. మీరు అన్నట్టు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి ఇంకా వాళ్ళని కూడా సినిమా తీయమని చెప్పండి, ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలు ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది, అప్పుడు అదే కామెంట్ చేయమని చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటాను. వినోద్ గారు సార్, హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు ఈ సినిమాలో లష్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ కదా సార్ మీది. అంటే మీ రియల్ లైఫ్లో అంటే ఇలా లష్కోర్ పని ఏమైనా చేశాను అనే ఫీల్ ఎప్పుడైనా అయ్యారా? ఇలా అంటే మీ రియల్ లైఫ్ లష్కోర్ లక్ష్మణ్ అంటే ఎవరైనా చెప్తారు? నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడండి. ఓకే చెప్తా, నో ప్రాబ్లం. ఒక 6 monthsకి ఒకసారి ఫోన్ చేసి అమ్మా నేను ఈ ప్రొడక్షన్ కంపెనీ ఈ ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ ఆ డైరెక్టర్ని మీట్ అయ్యాను, ఏదో నీ పేరు ఇక్కడ కొంచెం డిస్కషన్స్లో కొంచెం విన్నాను, ఐ థింక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, నీ పేరు విన్నాను. అవునా ఓకే నేను కూడా ఐల్ బీ హియర్, నేను చెప్తా, ఓకే ఐల్ ఆల్సో టాక్ టు దెమ్, చెప్తా. ఓకేరా
ఓకే రా ఒక 1000 రూపీస్ ఉంటే ప్లీజ్ సెండ్ అంటారు. నేను కూడా ఐ సెండ్ ఇట్. ఎన్ ఇట్ హ్యాపెన్ ఫర్ 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత నాకు తెలిసింది అది జస్ట్ మంత్ కోసం అని. అనుష గారు లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా మంది ఒక కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారంటే దే గో ఆన్ లుక్స్ కానీ లేదంటే ఇట్లా చాలా లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సెక్సీగా కనిపించే వాళ్ళని, అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ ఆ జోనర్లో వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా సో లేదు డీగ్లామర్గా కూడా చేయొచ్చు, పర్ఫార్మెన్స్ చూపించవచ్చు అని చెప్పి మీరు ఏమన్నా ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అలాగేం ఆలోచించట్లేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ నేను ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ థింక్ చేశాను అనమాట. లైక్ ఈ క్యారెక్టర్ నుంచి హౌ మచ్ ఐ కెన్ లెర్న్ యాజ్ అన్ యాక్టర్. కథ ఎంత నచ్చింది, క్యారెక్టర్ కోసమే చూస్ చేసుకున్నాను కానీ అలా ఆలోచించట్లేదండి. సో రాకేష్ గారు, సో అరవింద్ సమేతం సినిమాలో ఎన్టీఆర్ గారిని ఎలాగైతే టార్చ్ బేరర్ అంటారో అలాగే చిన్న సినిమాలన్నిటికీ కూడా మిమ్మల్ని టార్చ్ బేరర్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు ఎంత మంచి సక్సెస్ అయిందో అప్పట్లో. ఆ ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ ఉండే, పేక మెడల్ కూడా ఇలాగే వేరే లెవెల్ ఉంది. సో ఏమంటారు దానికి? నా ఇంటెన్షన్ అయితే టు ఎంకరేజ్ అండి ప్యాషనేట్ పీపుల్, ఫైర్ ఉన్న ఎవరన్నా ఉంటే ఎంతూజియాస్టిక్ పీపుల్ డెఫినెట్గా కొలాబరేట్ అయ్యి చేయాలని. ఎందుకంటే ఇప్పుడంతా కొలాబరేట్ అయ్యి చేస్తేనే కొత్త కంటెంట్ వస్తుంది, ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. అంటే రెగ్యులర్గా ఒక టీం చేసుకుని వెళ్తే రాదు. సో నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఐ వాంట్ టు లెర్న్ కొత్త టాలెంట్. ఇప్పుడు నీలగిరితో చాలా నేర్చుకున్నాను నేను. అలా ఇంకెవరన్నా వస్తే ఇఫ్ ఐ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ గ్రో టుగెదర్ ఫార్వర్డ్ అని. యా రాకేష్ అన్న లాస్ట్ ఫైన్ బూమ్ బూమ్ లచ్ అన్న సాంగ్ ఉంది కదా, అది ఏమన్నా ఏపీ బూమ్ బూమ్తో ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తారా? బూమ్ బూమ్ మీరు దాని మీద ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? అండ్ ఆయన వైన్స్కి కూడా వెళ్ళారు కదా, అక్కడ కూడా బూమ్ బూమే తీసుకున్నారేమో అని డౌట్ మాకు, కానీ థమ్స్అప్ కలుపుకున్నారా లేదా అని. మేము ప్రమోషన్లో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అని అనుకున్నాము. అంటే ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్నప్పుడు మీ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు భూమికి సంబంధం ఏం లేదు, అసలు దాన్ని చూస్తే మీరు రాసుకోలేదు. కాకపోతే ప్రమోషన్ యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక స్టేజ్ తర్వాత అనిపించింది ఇది మరీ మా సినిమా కంటే కూడా భూమి ఎక్కువ వేరే టూన్కి వెళ్తుంది అనిపిస్తుంది. సో దాని నుంచి అయితే పెద్ద ఇన్స్పైర్ అయితే కాలేదు. ఇన్స్పైర్ అయితే కాదు కానీ పెడదాం అనుకున్నారు కదా? పెడదాం అనుకున్నాను. అంటే దాన్ని పెడదాం అనుకునే ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్లో ఇప్పుడు ఆల్రెడీ తను డ్రింక్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి థాట్ ప్రాసెస్లో సడన్గా నువ్వు అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది, ఓహో ఇది ఒక కంపెనీ ఒకటి ఉంది కదా, బ్రాండ్ ఒకటి ఉంది కదా అని. సో అలా మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి పెట్టలేదన్నమాట అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అఫ్ కోర్స్ ఇక యా ఒక్క నిమిషం. సో మేమందరం యాక్చువల్గా మీకు చూపెడదాం అనుకుని మేము ట్రై చేస్తున్నాం. సో మీ అందరు అవైలబిలిటీ ఒక్కసారి మేము చూసుకుని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ ఎస్పెషలీ లేడీస్ని అందరినీ తీసుకురండి. రేపు ఒక షో ట్రై చేస్తున్నాం అనమాట, అందరినీ ఒక దగ్గర కోఆర్డినేట్ చేసుకుని. మధు గారు ఆ పనిలోనే ఉన్నారు. సో ప్లీజ్ ఇట్స్ అండ్ వెల్కమ్ టు ఎవ్రీ వన్. నేను పర్సనల్గా కూడా ఐల్ కాల్ ఎవ్రీబడి అండ్ ఇన్వైట్. థ్యాంక్ యూ అండి. సో అది మీడియాకి రేపు షో ఉండబోతుంది అంటున్నారు, అది ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు, మీకు పర్సనల్లీ కాల్ చేసి చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. ఈ సపోర్ట్ ఇలానే కొనసాగించాలి, ఆడియన్స్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 19th పేక మేడలు టుడేస్ ఈవెంట్ బై యువ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్.